నమస్కారం అండి, అస్సలాము అలైకుం. ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం బటన్ నొక్కుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అసలు ఆ కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమం సారాంశం ఏంటి, అసలు ఎంతమంది లబ్ధిదారులు అనేది, జనాలకి ఎంతమంది డబ్బులు చేరుతున్నాయి కూడా తెలియదు. అదే కోవలో 3 రోజుల క్రితం కళ్యాణ మస్తు షాదీ తోఫా, ఇది చాలా దారుణం అండి. కళ్యాణ మస్తు మోసం మస్తు, షాదీ తోఫా మస్తు ధోకా. ఈ మాటలు మేము కేవలం మాట పరంగా చెప్పట్లేదండి. ఈ కళ్యాణ మస్తు షాదీ తోఫా అనేది బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా హిందూ సోదరులు మతంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అలాగే ముస్లిమ్స్లో మైనార్టీస్ కానీ, అన్ని వర్గాలకి పెళ్ళి ఒక భారం కాకూడదు. ఒక సామాన్య కుటుంబంకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందిని ప్రభుత్వం పరంగా తగ్గించాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకి షాదీ కానుక కింద 10,000 ఇచ్చేవాడు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లిమ్స్కి పేదరికం ఎక్కువ, ముస్లిమ్స్ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆ స్కీమ్ని ప్రోత్సహించి 10,000ని 50,000 చేసి దాదాపు 2014 నుంచి 2019 వరకు 40,302 పెళ్ళిళ్ళకి 50,000 చొప్పున 201.51 కోట్లు పంచారు. ఎంతండి? 2014 నుంచి 19 వరకు వధువులకి 50,000 చొప్పున కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి జరిగే రోజు ఆ కుటుంబానికి 50,000 ఇస్తే ఎంత సంతోషం అండి. ఆ రోజు జరిగే ఖర్చు, ఆ రోజు జరిగే అవసరాల నిమిత్తం పెళ్లి రోజే. కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే 50,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2019 నుంచి నేటి వరకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఎక్కువ మందికి మేము కళ్యాణ మస్తు షాదీ తోఫాలు ఇచ్చాం, మా సహాయ సహకారమే ఎక్కువ అని సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం ఆడాడు. ముస్లింలకి నయవంచన చేశాడు, దోకా చేశాడు, హిందువులకి గొంతు కోశాడు. మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2019 సెప్టెంబర్లో జీవో నంబర్ 105 ఇచ్చావు. ఇచ్చి ముస్లింలకి 1,00,000 రూపాయలు చెప్పిన పెళ్లిళ్ళకి ఇస్తానని చెప్పి 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి ఇచ్చిద్ది అన్నాడు. వచ్చిన తర్వాత ఇచ్చాడా? ఇలా 2 సంవత్సరాలు అలా వదిలేస్తే ముస్లిం సంఘాలు, ముస్లిం సమాజం నుంచి ఒత్తిడి వెళ్ళి, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి వేసినా పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ముస్లింలకి పెళ్లి కానుక కింద షాదీ తోఫా కింద 1,00,000 ఇస్తానన్నాడు, హిందువులకి కళ్యాణ వస్తు కింద డబ్బులు ఇస్తానన్నాడు, రూపాయి కూడా ఇవ్వలేదంటే కోర్టు అక్షింతలు వేస్తే అప్పుడు
చివర్లో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ముస్లింలకు వాళ్ళు ఇచ్చింది ఎంతమందికి అంటే 6,346 పెళ్లిళ్ళకే డబ్బులు ఇచ్చాడు. అది కూడా బటన్ నొక్కాడు. నిజంగా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడినాయో లేదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 40,302 కుటుంబాలకి పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చారు. అలాగే